ప్రియ ప్రియ సౌందర్యం ఇంకా రాలేదేమిటి చెప్పమా. వస్తుందిలేండి. ఏమిటి ఆ పిల్లను అన్నిసార్లు తలుచుకుంటున్నారు? అబ్బే చిన్నపిల్ల కదా పాపం తప్పిపోతుందేమోనని. అదిగో మాటలోనే వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళారు మా సౌందర్య జంటగా? సినిమాకి వెళ్ళాం మేడం. నేను మీతో సినిమాకి వచ్చినా పోయేది. ఖాళీగా ఉన్నాను కదా అని దొడ్లో తోట పని పెట్టుకున్నాను. ఒళ్ళంతా పులిసిపోయింది. ఇటు వచ్చి ఈ అమ్మ సౌందర్య. నేను ఖాళీగా ఉన్నా కదా అని చెప్పి గొడ్ల సౌడు పని పెట్టుకున్నాను. ఒళ్ళంతా చారిపోయింది. చారుపోవడం ఏమిటి మీ మొహం? నువ్వు పులిసిపోయింది అన్నావు కదా, నేను ఆ మాట అంటే బాగుంటదని చారిపోయింది అన్నాను. కమాన్ కమాన్, నీకు ఛాన్స్ ఇస్తున్నా, వచ్చి కాళ్ళు పట్టేసుకో. ఏమిటి జోరు పెరుగుతుంది? ముందు నాకు పడుతుంది ఆ పిల్ల. కాదు, ముందు నా కాళ్ళే పడుతుంది. నేను ఆగలేని వేళ. సౌందర్య, మా వాళ్ళు నాకు ఇష్టం లేని పెళ్లి కుదిరిస్తే పారిపోయి వచ్చాను. మా నాన్నగారు చాలా పవర్ఫుల్ మ్యాన్. దేశమంతా గాలించి మరీ నన్ను పట్టుకుంటారని ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఇలా మగవేషం వేసుకుని వచ్చాను. ప్లీజ్ ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచే. బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాప్ టుగెదర్ అని నీది నాలాంటి కేసే అనమాట. వద్దు సౌందర్య, నేను పోసుకుంటాను కదా. ఇద్దరం ఆడవాళ్ళమేం తెలిసిపోయాక కూడా ఈ మొహమాటాలు ఎందుకు శుభ డార్లింగ్? వీపు అది రుద్ది నేను పోస్తానుగా. ఇద్దరం ఆడవాళ్ళమేగా, కూర్చో. ఆడదానిలో ఎంత అందం దాచావయ్యా. యువర్ ఎ గ్రేట్ ఆర్కిటెక్ట్ ऐसे. दिल्ली सुल्तान पट्ट మాస్టరు, आपका नाम क्या है? హిందీ రాదు. ఇప్పుడు నా నోట్లో హిందీ వచ్చిందా? ఏమిటో ఎప్పుడు ఏ భాష వస్తుందో తెలిసి అవటం లేదు. నాకు తెలియగలుగుతాను, మీరు గ్యారంటీగా మగాడేనా? ఏంటి? మీరు గ్యారంటీగా మగాడేనా లేకపోతే మగవేషం వేసుకున్న ఆడస్త్రీయా అని అడుగుతున్నాను. చుక్కలు కనిపించాయి. మగాడే. ఆడదైతే ఇంత దెబ్బ కొట్టలేదు. నేనే నెంబర్ 1, నేనే నెంబర్ 2. ఉంగ పేరేనా? భాషలు రావేం కావాలి? నా నోట్లోంచి ఇప్పుడు వేరే భాష వచ్చిందా? సరే ఉన్నమాట చెప్పమ్మా, నువ్వు ఆడదానివేనా? ఆడవేషంలో ఉన్న మగడదవా? నీ జిమ్మడయ్యా ఆడదే మగవదమైతే ఇంత దెబ్బ కొట్టలేడు. ఇదిగో అన్నయ్య. వస్తున్నా. హలో, 1 minute. ఏంటయ్యా? గౌతమ ఎక్స్ప్రెసా 16 గంటలు లేట్ అయ్యా. గోదావరి ఎక్స్ప్రెసా 26 రోజులు లేట్ అయ్యా. ఎస్, రైల్వే ఎంక్వైరీ. నాన్న, ఎవరు ఫోన్ చేసింది? సేట్ చమన్ లాల్. ఇది 10వ ఫోన్ నాన్న. ఆయన బాకీ 20 లక్షలు రేపు ఉదయంలోపు మనం ఇవ్వకపోతే పోలీసులు పొడిస్తానంటున్నాడు. ఇంటికంటే గుడి పదిలేమని చెప్పి ఇల్లు వదిలిపెట్టి గెస్ట్ హౌస్ వచ్చి దాక్కున్నా ఈ అప్పుల వాళ్ళ బాధ మనకు వదలలేదన్నమాట. అవును, మన కర్మ. ఇందాకే స్టేట్ బ్యాంక్ నుంచి కూడా ఫోన్ వచ్చింది. వాళ్ళ బాకీ కట్టకపోతే కోర్టుకు వెళ్తా ఉంటున్నారు. కోర్టుకు వెళ్తానంటున్నాడా? ఇప్పుడు ఎలాగా? నా లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ భయంతో వణికిపోతున్నాయి నాన్న. నాకు బాడీ మొత్తం ఉడికిపోతుందిరా. నేనెవరితో చెప్పుకోను? అసలు ఇదంతా నీ వల్లే వచ్చేసింది. ఆ మాధవరావు రాఘవరావులతో మనకున్న పార్ట్నర్షిప్ వ్యాపారాలన్నీ లాభసాటిగానే ఉన్నాయి. మధ్యలో నువ్వు వచ్చి రొయ్యలు చెరువన్నావు, నన్ను చెరువులో ముంచావు. బాగుంది. రొయ్యలకు రోగాలు వచ్చి చస్తే అది నా తప్ప. ఆ సరళిగా నాన్న, ఈ గండం గడిచి పిండం బయటపడటం అది ఆలోచించు. ఆ మాధవరావు రాఘవరావులతో మనకున్న వ్యాపారాలన్నీ మన సొంతమైతేనే కానీ ఈ గండము గడవదు, పిండము బయటపడదురా. అవి మన సొంతం ఎలా అవుతాయి నాన్న? ఇందాకే రాఘవరావు ఈ ఊరు వచ్చాట. వాడికి మాధవరావుకి వాళ్ళ పిల్లల పెళ్లి విషయంలో ఏదో ఘర్షణ జరిగిందట. ఆ గొడవను ఆసరాగా తీసుకుని మన బెడద తీర్చుకోవాలి. అంటే 2 birds at a shot. ఆ ఇద్దరి పేడ వదిలిపోయి వ్యాపారాలు మొత్తం మన చేతికొచ్చే గొప్ప ప్లాన్ గురించి ఆలోచిస్తున్నాను. ఒక పార్ట్నర్కి చావు, ఆ హత్యానేరం మీద 2వ పార్ట్నర్కి జైలు, 3వ పార్ట్నర్కి అంటే మనకి కోట్లు. షో 16. ఏది చూపించు. ఏంటి బాసు, నా మీద నమ్మకం పోయిందా? చూడు. నమ్మకం ఇప్పుడు కాదు బావా, ఎప్పుడో పోయింది. నేను చూపించిన గుంటను నువ్వు పర్సనల్గా దాచేసుకున్నావుగా, అప్పుడే పోయింది. గుంట పెంట నేను దాని అసలు ముట్టుకోలేదు బాసు. దాని బావనంటూ ఓ కోన్ కిస్కా గడి దిగాడు. నాకు ఒళ్ళు మండి ఇల్లు ఖాళీ చేసి పొమ్మన్నాను. ఇద్దరు ఆ సత్యభామ కొంపకు చేరారు. బావా,
గంటలో వాడి మీద సారా కేసు పెట్టించి లోపల తోయిస్తాను. ఈ ఆటిన్ రాణ్ణి చూసిన కాడి నుంచి ఆ గుంటే గుర్తొస్తుంది బావా. ఒళ్ళు చెవచెవలాడిపోతుంది. ఏమైతే అయిందని తెగించి దాని మీద పడిపోతామంటావా? వాయిస్ రేపైనా సరేనా? రేపు కాదు, ఈవేళే. సరిపడా. చీరలో బాగున్నానా? నువ్వు కట్టాక చీరకే అందం వచ్చింది సుభా డార్లింగ్. ఇదిగో పువ్వులు తెచ్చాను. నేను నీ తల్లో పెడతాను. ఇద్దరు ఆడవాళ్ళమేగా, సిక్కెందుకు? అటు తిరుగు. విజయ్, ఈ పిల్ల ఇన్నాళ్ళు మగాడంటూ అందరిని మోసం చేసింది. పోన్లే గురు, ఇద్దరుంటే వాటా అక్కర్లేదు. ఎవరి కోటా వాళ్ళు తీసుకోవచ్చు. ఎవరు పైన? ఎక్కడికి పోతావు ఇప్పుడు? ఏమిటా అరుపులు? పైన ఏమిటా గొడవ? ఎవరాదే? జనం పొగినట్టున్నారు. నన్నే కొడతావే? పని తెగించిందనా? నీ బతుకు బజారు పాలు చేస్తా. సత్యభామ గారు చూడండి, మీ ఇంట్లో ఎవరిని ఉంచుకొని ఇంత ఘనంగా అతిథి మర్యాద చేస్తున్నారు చూడండి. ఈ బజారు ఆడది చాలా కాలంగా ఒళ్ళమ్ముకుంటూ వ్యాపారం పెంచడం కోసం ఇంకో వయసులో ఉన్న ఆడపిల్లను పిలిపించింది. ఆడపిల్లలా వస్తే అనుమానిస్తారని ఈ పచ్చి వేసిని మా బావ అని అబద్ధం చెప్పి మగబట్టంలో రప్పించింది. ఇద్దరు మీకెవరికీ తెలియకుండా ఈ ఇంట్లో వ్యభిచారం నడిపిస్తున్నారు. మర్యాదస్తులుండే కారణి ఇక్కడ ఇటువంటి అప్రతిష్ట పనుల. నా అనుమానం నిజమే. ఈ మగపిల్ల ఆడపిల్లే. అమ్మయ్యా, ఇప్పటికి నా టెన్షన్ కొద్దిగా తగ్గింది మహాప్రభు. మీరు కొంచెం తప్పుకుంటారా? ఏమే ముదరష్టపుదానా? నీ మంచితనం అంతా నటనమాట. నా కన్ను కప్పి నా ఇంట్లోనే వ్యాపారం పెడతావా? నీ దేవసం పెట్టా. నాకెందుకో ఈ పిల్లను చూడగానే కేసే అని అనుమానం వచ్చింది సుమి. అవ్వా అవ్వా, ఇటువంటివి మా ఇంట వంట ఎరుగుదమా? ఇంకొక క్షణం మీరు మా ఇంట్లో ఉంటానికి వీల్లేదు. తక్షణం బయటకు పండి. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు సత్యభామ గారు? ప్రాస్టిట్యూషన్ నేరం కింద వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పడేస్తాను. పదవై స్టేషన్కి రా. దొరగారు వాళ్ళిద్దరూ నాకు బాగా తెలుసు. వాళ్ళు అట్టంటాళ్ళు కారు బాబు. మీకు తనాళ్ళు వదిలేండి. సత్యభామ గారు, నేను చాలా కాలంగా ఒళ్ళు అమ్ముకుని బతుకుతున్నానని ఈ ఘనత వహించిన ఎస్ఐ అభియోగం. చూడండి, నేను ఒళ్ళు అమ్ముకోగలనా? చెప్పండి, నేను వీటిని ఆకర్షించగలనా? వ్యభిచారం చేయగలనా? మాంసం వ్యాపారం చేయగలనా? చెప్పండి. అమ్మయ్యో అమ్మయ్యా, ఈ ఆడపిల్లడు నేను అనుమానించినట్టు పిల్లాడే. నా బీపీ తగ్గిపోయింది మహాప్రభు. నేను మామూలు మనిషినైపోయాను. నా పేరు హరి. కొన్ని వ్యక్తిగతమైన కారణాల వల్ల నేను ఆడవేషంలో ఈ ఊరికి రావాల్సి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి నా మీద కన్నేశాడు ఎస్ఐ. ఏమాత్రం వీలు చిక్కినా నన్ను లొంగ తీసుకోవాలనుకుని విశ్వ ప్రయత్నాలు చేశాడు ఎస్ఐ. ఆ తర్వాత నన్ను ఈ మన్మథులకు అప్పగించాడు. ఈ పెద్ద మనిషి ఓ చిత్త కార్తె కుక్క. మడతల్లో ఉన్న చీరను చూసినా ముడుచుకుపోయే కామ పిశాచి. ఈ మద పిచ్చి పిశాచి నుంచి ఎలా తప్పించుకోవడం అని ఆలోచిస్తున్న సమయంలో శుభ నాకు పరిచయం అయింది. కొన్ని కారణాల వల్ల నాలాగే ఈ అమ్మాయి మగ వేషంలో ఊరు వచ్చింది. నేను మీ అందరిలాగే మగవాడిని నమ్మాను. ఈ దౌర్భాగ్యం నుంచి నన్ను కాపాడుకోవడం కోసం ఈ శుభ నా భావం చెప్పి ఇంట్లో ప్రవేశపెట్టాను. పైకి నీతులు చెప్పి ధర్మ పన్నాలు వల్లించి అమాయకులైన ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసే మేకవన్న పుల్లు వీళ్ళు. వీళ్ళని ఇలా వదిలేస్తే రేపు మీ పిల్ల మీద కన్నేస్తారు, ఇల్లుండి మీ పిల్ల మీద కాలేస్తారు, వాళ్ళని కాజేస్తారు. ఈ కొద్ది బుద్ధుల పెద్ద మనుషులకు మీరే తగిన బుద్ధి చెప్పాలి. ఈ చీడ పురుగుల పీడను మీరే తప్పించాలి. బాబు హరి, ఏమీ అనుకోకో. నిజానిజాలు తెలియక మాట తూలాను. నేను తూలినట్టు తూలాను, ఏమనుకోకు బాబు. సత్య, ఎప్పుడు కృష్ణతోటి ఒళ్ళు పట్టించుకోమని గోల్ చేసేదానివిగా. సరే, నీ మాట ఎందుకు కాదనడం? ఇవాళ నుంచే పట్టించుకుంటాను. రా కృష్ణ. ఇదిగో. అదే ఉత్తినే అన్నాను. ఉరవకో, వాన వెలిసిందిగా.
యారో జనం నన్ను చితకబాజారని భ్రమపడుతున్నావా? పొరపాటు, నేనే కాలు జారిపడ్డా. ఇక్కడ నువ్వు పోరా నీతి లేని యదవ. ఇలాంటి యదవల దగ్గర పనిచేసే కంటే బస్ స్టాండ్ లో అడుక్కొని తినడం మంచిది. చిచ్చి